వారాహి నవరాత్రుల సందర్భంగా 150 మంది ఋత్వికులతో సహస్ర చండీ మహాయాగం సంప్రదించండి. అందరికీ నమస్కారం. భగవత్ లీలలు కార్యక్రమానికి స్వాగతం. అందరూ చెప్తూ ఉంటారు మనం ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి, మన కోపాన్ని, మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి, అసలు ప్రశాంతంగా ఉంటేనే మన జీవితంలో ఏదైనా సాధించగలం, ఇలా చెప్తూ ఉంటారు. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది, సరే మూడ్ బాగుండి అంతా బాగున్నప్పుడు సరే ప్రశాంతంగా ఉండడమేగా, ట్రై చేద్దాం, ప్రాక్టీస్ చేద్దాం, అఫర్మేషన్స్ చేసుకుందాం, మెడిటేషన్ చేద్దాం, ఇలా వస్తూ ఉంటాయి. కానీ నిజంగా ఆ సిట్యుయేషన్ వచ్చినప్పుడు మన ఎమోషన్స్ని మనం లూజ్ అవ్వకుండా ఉండడం అనేది ప్రాక్టికల్గా చాలా మందికి కష్టం, నాతో సహా. మరి ఎప్పుడు ప్రశాంతంగా ఎలా ఉండాలి, అసలు ఎప్పుడు ప్రశాంతంగా ఎందుకు ఉండాలి, ఇదే సబ్జెక్ట్ గురించి ఈరోజు భగవత్ లీలలు కార్యక్రమంలో మాట్లాడుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ వేద పండితులు నవీన్ శర్మ గారు. ఆయనతో ఒకసారి కనెక్ట్ అవుదాం. స్వామి నమస్తే. మీరు ఎప్పుడు ఇలాగే ప్రశాంతంగా ఉంటారా? మీకు కూడా కోపం వస్తుందా? ఫస్ట్ అది చెప్పండి. స్థితప్రజ్ఞస్య కా భాష అని చెప్పి, స్థితప్రజ్ఞుడికి భాష లేదుట. భగవద్గీతలో చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆ స్థితప్రజ్ఞత అనేది ఎవరికి రాదు. రాదు. అసలు అది గనక నేర్చుకోగలిగితే అతన్ని కన్నా సంతోషంగా ఉండేవాడు ఈ ప్రపంచంలో ఎవడు ఉండడేమో. అది అర్జునుడు నేర్చుకున్నాడు కాబట్టి భగవద్గీత చెప్పగలిగాడు శ్రీకృష్ణుడు ఎదురుకుండా నుంచి. అంటే అది ఆ క్వాలిటీ ఉన్న వాళ్ళకే భగవంతుడు కనిపిస్తాడంట. అంతే. అది మనం అలవాటు చేసుకోవాలి ఫస్ట్. అసలు సాధ్యమవుతుందా? దానికోసమే ఫస్ట్ స్టెప్ లో ఉన్నాం మనం. అసలు ఫస్ట్ స్టెప్ లో ఉన్నది ఏంటంటే భగవంతుడి గుడికి వెళ్ళడం. అసలు ప్రశాంతత అనే సబ్జెక్ట్ మొదలయ్యేదే గుడికి వెళ్ళడం. నా చిన్నతనంలో నేను ఒక గుడికి వెళ్ళాను. ఆ గుడి బయట ఒక బోర్డు, మీరు చెప్పులు మీ మాటలు రెండు గుడి బయట వదిలి రండి. చెప్పులు మాటలు అంటే రెండు కలిపితే ఏమిటంటే చెప్పుడు మాటలు కూడా. అంతేగా. రెండు అంటే చెప్పులు మాటలు రెండు వదిలిపెట్టారు. లోపలికి వెళ్ళిన తర్వాత పూజారి గారు కూడా గట్టిగా కూడా మంత్రాలు చెప్పరు. ఒక కృష్ణ పరమాత్మ విగ్రహం, ఆ విగ్రహం ఎదురుకుండా పెద్ద హాలు. ఆ పెద్ద హాల్లో 1000 మంది కూర్చోవచ్చు. 1000 మంది కూర్చున్నా ఒకటే భాష. ఏం భాష అంటే అది మౌనం అనేటటువంటి భాష. వాళ్ళు అక్కడ మంత్రం చెప్తారు, శ్లోకం చెప్తారు, ఏవైనా సరే అది ఎలా ఉంటుందంటే ఒక మంద్రమైనటువంటి స్వరంలో ఉంటుంది. అరుచుకోరు, గట్టి గట్టిగా నవ్వరు. భగవంతుడి యొక్క దేవాలయానికి వెళ్తే ఎలా ఉండాలి అసలు ఒక మౌనంతో వెళ్ళాలి. భగవంతుడి నామాన్ని మన మనస్సులో జపిస్తూ ఉండాలి. అది వెళ్ళాలి, చక్కగా ప్రదక్షిణ చేయాలి, కాళ్ళు కడుక్కోవాలి ముందు ఫస్ట్ వెళ్ళంగానే. ఎందుకు కాళ్ళు కడుక్కోవాలి? ఈ బుర్రలో ఉన్నటువంటి మట్టి, కాళ్ళ కంటే మట్టి రెండింటిని వదిలించుకోవాలి. వదిలించుకుని రావాలి లోపలికి వచ్చి ధ్వజస్తంభం చూడాలి ఫస్ట్. ఆ పైన గంటల్ని చూడాలి, ధ్వజస్తంభం పైన ఉన్న గంటలు. అది ఫస్ట్ మనకి ప్రశాంతతనిస్తుంది. అంత పొడుగ్గా ఉన్నటువంటి గంటలు, ఆ పైనున్న గంటలు శబ్దం చేయి, దేవాలయాలు మౌనంగా ఉంటాయి. అది నేర్చుకున్నాం ఫస్ట్. ఓకే. అక్కడి నుంచి లోపలికి వెళ్ళి ప్రదక్షిణ, చుట్టూ ప్రదక్షిణ చేస్తాం. మౌనంగా ప్రదక్షిణ చేసి తోసుకో, పరిగెత్తకూడదు. ప్రదక్షిణ సామాన్యంగా చేయాలి. ఓకే. అసలు మనం గుడికి వచ్చింది ఎందుకు? అసలు మనం భగవంతుడితో టైం స్పెండ్ చేయడానికి. అంతే తప్పించి నేను ఆఫీస్కి వెళ్తూ ఈరోజు నేను తంబ్ వేయాలి ఆఫీసులో, అది నా నిత్య కృత్యం, అది తప్పదు. అలా తంబ్ వేయడానికే గుడికి వస్తున్నావు. ఇది నీ డ్యూటీ కాదు. నువ్వు వర్క్లో ఉండేటటువంటి ప్రెషర్ని నువ్వు తట్టుకోవడం కోసం డ్యూటీకి వెళ్ళే ముందు దేవుడిని ఒకసారి ప్రార్థన చేసు. ఆ ప్రశాంతతని మైండ్కి అలవాటు చేసుకో. వర్క్లో మొత్తం టెన్షన్ రిలీఫ్ చేసుకోవడం కోసం సాయంత్రం గుడికి వెళ్తాం, అంతే, రిలీఫ్నెస్ కోసం. భగవంతుడు అక్కడ ఉన్నాడు లేడు అది సబ్జెక్ట్ పక్కన. అసలు దేవాలయానికి వెళ్ళి ఆ ప్రశాంతత అలవాటు చేసుకోవడం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. ప్రదక్షిణ లైన్లో నుంచోవాలి. నాకు బాగా ఒకానొక సందర్భం బాగా గుర్తుంది. నాకు మన దుర్గవుడిలో
చాలా లైన్లు ఉంటాయి, పెద్ద లైన్ ఉంటుంది, పెద్ద పెద్ద దేవాలయాల్లో లైన్. ఒక ప్రముఖమైనటువంటి ఒక పెద్ద వేద పండితుడు ఒక ఆయన. ఉమ్, ఆయన భార్య చాలా అదేంటి మడిగా ఆచారంగా శుచిగా ఉంటారు. నేను మా ఆవిడ దర్శనానికి వెళ్ళాం. ఇన్ని చెప్పే నేనంటే మీరు ఇందాక అడిగారు కదా, మీకు కోపం వస్తుందా, నవ్వుతూ ఉంటారా, ప్రశాంతంగా ఉంటారా అని అడిగారు కదా. నేను చాలా హడావిడిగా ఉన్నా ఆ రోజు. ఉమ్, హడావిడిగా ఉండి ఎలాగైనా అమ్మవారి దర్శనం చేసుకుని అయ్యవారి దర్శనం చేసుకుని వెళ్ళాం. సరే ఏదో తెలుసున్న వాళ్ళు చకచక దర్శనం, అమ్మవారికి దర్శనం ప్రశాంతంగా దండం పెట్టుకున్నాం. అదే హడావిడిగా పరిగెత్తుకుంటూ స్వామివారి దగ్గరికి కూడా వెళ్ళాం. వెళ్తుంటే ఆవిడ లైన్లో నుంచున్నారు. ఉమ్, ఆవిడ వేద పండితుడి యొక్క భార్య, అంటే అక్కడ పనిచేసేటటువంటి వేద పండితుడి భార్య. ఉమ్, ఆవిడ తలుచుకుంటే 2 నిమిషాల్లో దర్శనం చేసుకుని వెళ్ళగల స్థాయి. ఓకే. ఆవిడ మడిలో ఇంకొకళ్ళతో ముట్టుకోరు. మడి అంటే సహజంగా ఒక ఒక విధానం. ఆ విధానంలో ఉన్నప్పుడు ఇంకొక విధానంలోకి పోరు. ఎవరిని ముట్టుకోవడం కానీ ఇలాగ ఏది చేయరు. ఒక 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 వేలో వెళ్తారు. అయినా సరే ఆ లైన్లో నుంచున్నారు. నేను వెళ్తున్న వాడిని ఓ నిమిషం ఆగి ఆవిడని అడిగా, ఏమండి నన్ను తీసుకెళ్ళమంటారా, మా అమ్మగారు తీసుకెళ్ళమంటారా, భగవంతుడి దగ్గర నువ్వు తీసుకెళ్ళాలి, వెళ్తాలే సరదాగా. ఒక్క మాటలో చెప్పు తీసుకుని కొట్టిన అర్థం ఉంది. నిజంగా జ్ఞానోదయం అప్పుడు రావాలి. ఉమ్, భగవంతుడి ముందు ప్రోటోకాల్స్ వద్దు, ఉమ్, భగవంతుడి ముందు పరిగెత్తడం వద్దు. ఉమ్, భగవంతుడి దగ్గర మనం ఎందుకు వెళ్తున్నాం? ప్రశాంతంగా స్వామివారి దర్శనం. ఎంతసేపు భగవంతుడితో ఉండగలితే అంతసేపు. తిరుపతిలో అన్ని లైన్లు 24 గంటల సేపు 18 గంటల సేపు లైన్లో నుంచున్నారంటే నేను రోజు అనుకుంటూ ఉంటాను, నేను వాళ్ళందరూ నుంచున్న వాళ్ళు ఎంత అదృష్టవంతులు. ఒక రోజంతా భగవంతుడితో గడుపుతున్నారు. అసలు నువ్వు చెప్పద్దు, నామం నువ్వు చెప్పద్దు, నువ్వు ఏం మాట్లాడదు. ఆ గుళ్ళో ఉంటేనే అంతే, అదొక ప్రశాంతత. ప్రశాంతత అక్కడే ఉన్నావు. నువ్వు చెప్పకపోయినా ఇంకోటి అంటాడు గోవిందా అని, మనం ఆటోమేటిక్గా మనం అంటాం. ఉమ్, ఇంకోటి అంటాడు, లేకపోతే మనం అనలేదు, వింటాం. అసలు ఆ వేవ్స్ అన్నీ కూడా ఆ భగవంతుడి నామంతో కనెక్టివిటీ అయిపోయి ఉంటుంది. ఉమ్, మన మనస్సు, మన దేహము, మన ఆత్మ అన్నీ భగవంతుడితో కనెక్ట్ అయిపోయి ఉంటుంది. ఉమ్, అన్నన్ని సేపు భగవంతుడు ఉంచుతున్నాడు లైన్లలో అంటే వీళ్ళు ఎన్ని పూర్వజన్మల్లో ఎంత సుకృతం చేసుకున్నారు, వీళ్ళు ఇంతసేపు భగవంతుడితో ఉన్నారు, వీళ్ళు ఇంత అదృష్టం. అసలు నిజంగా నాకు పెద్ద ఉద్యోగం ఇచ్చి, పెద్ద స్థాయి ఇచ్చి, పెద్ద ధనం ఇచ్చి నన్ను భగవంతుడు నన్ను దూరం చేశాడు వాస్తవంగా. అమ్మో, క్యూ లైన్ లో ఇన్ని గంటల నుంచి ఉంటే దాని వెనకాల ఇంత తాత్పర్యం ఉంటుందా, ఇలా ఆలోచించాలా అని మొట్టమొదటిసారి అనిపిస్తోంది నాకు. నిజంగా మనం ధనము హోదా వస్తున్న కొద్దీ భగవంతుడితో మనం గడిపే సమయం తగ్గిపోతూ ఉంటుంది. అవును. మనం హడావిడిగా వెళ్తాం, దర్శనం చేసుకుంటాం, హడావిడిగా వచ్చేస్తాం. ఇదంతా భగవంతుడితో మనకు కనెక్టివిటీ 5 నిమిషాలు, 10 నిమిషాలు, 2 నిమిషాలు, 3 నిమిషాలు, 1 నిమిషం, అర్ధ నిమిషం. చివరికి ఎలా ఉంటుందంటే పంతులు గారు మా గోత్రామని చెప్పేసి మేము వెళ్ళిపోవాలి, ఆఫీస్కి వెళ్ళిపోవాలి, అయిపోయింది. కనీసం ప్రశాంతంగా అష్టోత్తర పూజ కూడా చేసుకునే భాగ్యం కూడా లేదు. 4 స్తోత్రం ముక్కలు పారాయణ చేసుకునే అవకాశం కూడా లేదు మనకి. ఆ ప్రశాంతతని అలవాటు చేసుకోవడం మనం గుడికి వెళ్ళడం, అది అలవాటు చేసే ఫస్ట్ స్టెప్. అక్కడ మన లైన్లో నుంచోవాలి. మన వంతు వచ్చేంత వరకు భగవంతుడి నామాన్నో మనకు తోచిన స్తోత్రాన్నో ఏదో ఒకటి మనం మనసులో అనుకుంటూ ఉండాలి. మనకి స్తోత్రాలకు మంత్రాలకు కనీసం ఒక నామం వచ్చు కదా, వెళ్ళినటువంటి భగవంతుడి పేరు ఏదో ఉంటుంది. కళ్యాణ వెంకటేశ్వర స్వామి, లేకపోతే ఆ సిద్ధి వినాయకుడు, గోవింద, ఏదో నీకు నచ్చిన పేరు. ఆ నచ్చిన పేరు చెప్పుకుంటూ వెళ్ళడం. వెళ్ళిన తర్వాత భగవంతుని ఆపాదమస్తకం చూడాలి, కాళ్ళ నుంచి శిరస్సు వరకు. ఎందుకు? స్వామివారికి ఈరోజు ఏం పట్టు పీతాంబరం కట్టారు, ఏం నగలేశారు, ఏ పూలమాలలేశారు కాదు, దానికోసం కాదు. అసలు స్వామివారిని నఖశిఖ పర్యంతం చూసి ఆ రూపాన్ని మనం మనస్సులోకి ఎక్కించుకుని రావాలి. వచ్చి స్వామివారి ప్రసాదం అది టేస్ట్గా ఉన్నా టేస్ట్లెస్గా ఉన్నా ఎలా ఉన్నా సరే అది తీసుకోవాలి. వాడు ధనవంతుడైనా సరే, ధనహీనుడైనా సరే, విద్యావంతుడైనా సరే, విద్యాహీనుడైనా సరే, ఎవరైనా సరే ఆ ప్రసాదం దగ్గర అసలు తేడా లేదు. తీసుకోవాలి. తీసుకుని వచ్చి కూర్చుని ఆ భగవంతుడు రూపాన్ని మనం చూసాం కదా, దాన్ని ఇక్కడ మననం చేయాలి. మనస్సులో మననం చేయాలి. మననం చేసి మన హృదయ కమలంలో దాన్ని నిక్షిప్తం చేసుకోవాలి ఆ స్వామివారి. అప్పుడు అలా నిక్షిప్తం చేసుకుని ఎంత పెద్ద పనికైనా వెళ్ళండి, అది ఎంతో సులభంగా ఉంటుంది.
చాలా సులభంగా ఉంటుంది. ఇదే ఒకానొక సందర్భంలో ఒక కథ మామూలుగా. గౌతమ బుద్ధుడి దగ్గర చాలామంది శిష్యులు. ఉమ్, చాలామంది శిష్యులుంటే, సరే ఆయన ఊర్లు తిరిగి భక్తిని ప్రచారం చేస్తూ ఉంటాడు. భక్తిని ప్రచారం చేస్తున్నప్పుడు ఈ శిష్యుల్లో ఒక శిష్యుడు ఆయన డౌట్ వచ్చింది. ఏమండి, మీరెప్పుడూ నవ్వుతూ ఉంటారు, ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు, భక్తులేవో కొన్ని అర్థం పర్థం లేని క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు, విసిగిస్తూ ఉంటారు, అన్నం పెట్టరు, వెళ్ళిన చోట భిక్షాటనకి వెళ్తే భిక్ష పెట్టరు, ఏమీ చేయరు, అయినా అన్నం దొరికినా ఒకలాగానే ఉంటారు, దొరకపోయినా దొరకపోయినా ఒకలాగా. నవ్వుతూనే ఉంటారు. వాళ్ళు అడిగిన ప్రశ్నలకి మీరు నవ్వుతూనే సమాధానం చెప్తున్నారు. అది ఒకడేమో బాగా పులిసిపోయిన పండు ఒకటి ఇస్తాడు, బాగా తీయగా ఉన్న పండు ఒకటి ఇస్తాడు, అయినా సరే ప్రశాంతంగా మీరు తీసుకుంటున్నారు. ఇవన్నీ ఎలా సాధ్యం అసలు? దీనికి ఏమిటి కారణం అంటే, సరే ఆయన ఎడ్ల బండిలో వెళ్తున్నారు. ఎడ్ల బండిలో ఒక నది లాంటి ఒక చిన్న కాలవ లాంటి నది అది. ఆ కాలవ లాంటి నదిని దాటారు వీళ్ళు ఎడ్ల బండి దాటిన తర్వాత కొంచెం దూరం వెళ్ళంగానే ఆ ఎడ్ల బండిని ఆపి ఆ శిష్యుని పిలిచి, నాయన నాకు చాలా దాహంగా ఉంది, కొంచెం మంచినీళ్ళు తెచ్చి పెడతారు అంటే, సరే ఇప్పుడేగా మనం చెరువు దాటి వచ్చాం కదా, కాలవ, అక్కడికి వెళ్ళి నీళ్ళు తీసుకున్నారు. లోటా తీసుకున్నారు, మట్టి పాత్ర పట్టుకుని వెళ్తే ఆ నీళ్ళన్నీ బురదగా ఉన్నాయి చాలా. ఎందుకు బురదగా ఉన్నాయంటే అప్పటి వరకు అది తెల్లటి నీళ్ళే, కానీ వీళ్ళు ఆ ఎడ్ల బండి దాటింది కదా, దాటడం వల్ల అదంతా బురదమయం అయిపోతే ముంచుకుని తీసుకొచ్చి అది ఇవ్వబోతుంటే, వద్దండి ఈ నీళ్లు బాగాలేదు, ఇవి బురదగా ఉన్నాయని. పర్వాలేదు, నేను తాగుతాను. ఆయన తాగి సరే ఇక్కడే కాసేపు కూర్చుంది. అయిన తర్వాత కాసేపు అయిన తర్వాత, నాయన నాకు దాహం వేస్తోంది, నీళ్ళు తెచ్చిపెట్టు. మళ్ళీ పట్టి పాత్ర ఉంచుకుని వెళ్ళి, ఈసారి ఆ నది చాలా తేటమైనటువంటి నీళ్లుగా కనిపిస్తుంది. ఆ తేటగా ఉన్నటువంటి నీళ్ళల్లో ముంచి మళ్ళీ నీళ్ళు తీసుకు ఆయన అవి కూడా తాగేది. ఆయన శిష్యుడితో, ఇప్పుడు ఈ బురదగా ఉన్న నీటికి ఈ తేటగా ఉన్న నీటికి ఏమిటి తేడా? ఆ నీరు ఒకటే, ఈ నీరు ఒకటి. పోనీ ఈ బురదగా ఉన్న నీటిని నువ్వు శుభ్రపరచడానికి ఏమైనా చేసావా అసలు? ఏమైనా నువ్వు అక్కడ నేను అడిగాను, గురువు గారిగా నేను అడిగినప్పుడు నీ కర్తవ్యం ఏమిటి? వాస్తవికమైనటువంటి కర్తవ్యం ఏమిటి? గురువు గారు తాగడానికి మంచి పరిశుభ్రమైనటువంటి నీటిని అందించడం శిష్యుడి బాధ్యత. అంతేగా. నువ్వు దాన్ని శుభ్రపరిచి ఏమైనా తీసుకొచ్చావా? లేదు. దానికోసం తాపత్రయపడ్డావా? లేదు. ఏమీ చేయలేదు. మరి ఓ 10 నిమిషాలు, పావు గంట అయిన తర్వాత మళ్ళీ నీళ్ళు తీసుకొస్తే ఆ తనంతట అది శుభ్రపడిపోయి. ఎలాగైతే నది కానీ, చెరువు కానీ, కాలువ కానీ అది బురదమయం అయినా వ్యక్తుల చేత, తనంతట తను కాదు, వేరే వ్యక్తుల చేత కానీ, వస్తువుల చేత కానీ, సంఘటనల చేత కానీ అది మలినమైన తనంతట తను అది శుభ్రపరుచుకుంది. తనంతట తను తన మాలిన్యాన్నంతా పోగొట్టుకుంది. ఆ మాలిన్యం ఎక్కడుంది? మళ్ళీ తన కిందే ఉంది, కానీ పైన ట్రాన్స్పరెంట్గా తన నీటిని తను అక్కడ చూపిస్తాడు. పైన నీటి, ఆ పైన నీటి ఉన్నటువంటి ఆ శుభ్రత చూసా, అది నీ మనస్సు. నువ్వు నీ ఉండే సాంసారిక విషయాలు ఏవైతే ఉన్నాయో, బయట వ్యవహారాలు, పొద్దున్న లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు చాలా వ్యవహారాలు ఉంటాయి ప్రతి వ్యక్తికి కూడా. దాంట్లో ఇష్టమైనవి ఉంటాయి, అయిష్టమైనవి ఉంటాయి, కష్టమైనవి ఉంటాయి, అలాగే కష్టం కానివి, సులభమైనవి ఉంటాయి. వాస్తవంగా పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, అయిష్టమైనవే తీసుకోవాలి, కష్టమైనవే తీసుకోవాలి. ఏదైనా సరే ఎప్పుడు కూడా తీసుకుంటేనే సుఖం, విలువ, ఆనందంగా ఉంటుంది. కష్టపడ్డవాడి యొక్క విజయం ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. అసలు ఆ విజయం యొక్క ఆనందం అతను పొందేదానికి అనిర్వచనమైన, సులభంగా వచ్చే విజయం అవదు, ఇష్టంగా ఉండదు, దాని విలువ ఉండదు అసలు. కాబట్టి కష్టమైంది తీసుకోవాలి, అన్నీ తీసుకో. పొద్దు నుంచి సాయంత్రం వరకు నీ మనస్సులో చాలా రకాలైనటువంటి కుళ్ళు, కుతంత్రాలు, వైషమ్యాలు ఇత్యాదివన్నీ కూడా బురదగా మారిపోతాయి. నువ్వు ఏం చేయాలి? ఆ బురదంతటిని తొక్కేసేయాలి. నీ ప్రశాంతమైనటువంటి ఏకాగ్ర చిత్తంతో ఉన్నటువంటి ఆ ప్రశాంతత, భగవన్నామం అనేటటువంటి ఆ యొక్క ప్రశాంతతకు, భగవన్నామంతో కూడుకున్నటువంటి ఆ ప్రశాంతత ఏదైతే ఉందో
అది పైన నీకు ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఆ ఏకాగ్రతని మాత్రమే నువ్వు తీసుకోవాలి. మొట్టమొదటి మీరు మాట్లాడుతున్నప్పుడు మనం ఈరోజు ప్రశాంతత కోసం ఏదో ఒకటి చేసేద్దాం, యోగా చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అని మనసు కనిపిస్తుంది చూసారా, దాన్ని నిలబెట్టుకోలేరు. ఎందుకు నిలబెట్టుకోలేరంటే ఒక ఒక వర్గంగా, ఒక సాధనగా ఆ పని చేయరు. సాధన అంటే కూర్చుని ముక్కు మూసుకుని తపస్సు చేయడం కాదు. భగవంతుడి దగ్గరికి వెళ్ళేదాన్నే సాధన చెయ్యి. రోజు దేవాలయానికి నేను చెప్పిన రీతిగా వెళ్ళి భగవంతుని పూజ చెయ్యి. వెళ్ళేటప్పుడు ఏం చేయొద్దు, నువ్వు పూలు తీసుకెళ్ళొద్దు, కొబ్బరికాయలు తీసుకెళ్ళొద్దు, అగరవత్తులు తీసుకెళ్ళొద్దు. కొబ్బరికాయ తీసుకెళ్ళిన దగ్గర నుంచి నా కొబ్బరికాయ కొట్టలేదు, నా కష్టోత్తరం చెప్పలేదు. ఎందుకు ఈ తాపత్రయం అంతా? నువ్వు భగవంతుని చూస్తున్నావు, భగవంతుడు నిన్ను చూశాడు. భగవంతుడు నువ్వు కోరికలు కోరుకోవాలా? ఏం కోరికలు కోరుతావు అసలు? ఈ కోరికల గురించి మనం ఇంకోసారి ఎపిసోడ్ చెప్పుకుందాం. కానీ అసలు తప్పకుండా మామూలుగా మాట్లాడుకుందాం. అసలు అసలు ఏమీ కాదు. అసలు ప్రశాంతతని చేకూర్చుకోవడం అలవాటు. తపస్సులాగా రోజు గుడికి పొద్దున్నో సాయంత్రం భగవంతుడి యొక్క విగ్రహాన్ని మనస్సులో నిక్షిప్తం చేసుకుని ఆ నామాన్ని పదే పదే ఉచ్చరి. ఆ గుళ్ళో ఉన్నంతసేపు అయినా, గుళ్ళో ఉన్నంతసేపు తదేక చిత్తంతో, గుళ్ళో కూర్చుని ఫోన్లు మాట్లాడదు, గుళ్ళో కూర్చుని పక్కన వాళ్ళతో పోసుకోలు కబులు చెప్పద్దు. అంటే స్థితప్రజ్ఞత రావాలి అని అంటే మొట్టమొదటి స్టెప్ మనం గుడికెళ్ళాలి. గుడికెళ్ళి మీరు చెప్పిన విధానంలో ఫస్ట్ కాళ్ళు కడుక్కొని, తర్వాత ధ్వజస్తంభం చూసి, తర్వాత స్వామి చుట్టూ ప్రదక్షిణాలు చేసి, పాదాల నుంచి మస్తకం దాకా స్వామిని కళ్ళారా చూసుకుంటూ, తర్వాత ఆ రూపాన్ని మన హృదయంలో నిక్షిప్తం చేసుకొని, ఈ రకంగా ఆ ప్రసాదం స్వీకరించిన తర్వాత స్వామి నామస్మరణ చేస్తూ స్వామి రూపాన్ని గనక మనం గుర్తుంచుకొని ఉంచుకోగలిగితే స్థితప్రజ్ఞత వస్తుంది అంటారా? ఖచ్చితంగా సాధన వల్ల ఖచ్చితంగా ఇది కలుగుతుంది. రోజు చేస్తూ ఉంటే. రోజు గుడికి వెళ్ళడానికి ఆస్కారం లేదనుకుందాం, అప్పుడు భగవంతుడి ముందు పొద్దున్నే దీపారాధన చేస్తాం. భగవంతుడి ఫోటో ఉంటుంది మన ఇంట్లో, ఇష్టమైన భగవంతుడు ఏదైనా కానీ. భగవంతుడికి అనేక రూపాలు, అసలు నిరూపం, అసలు భగవంతుడు నిరూపం. ఆయన మన కోసం రకరకాల రూపాలు ధరించాడు. దాంట్లో మనకి ఇష్టమైనది ఏదో పటం పెట్టుకున్నాం, ఆ పటం ముందు దీపారాధన పెట్టుకున్నాం. ఆ దీపారాధన చూస్తూ అక్కడ 10 నిమిషాలు ఓ నమస్కారం, ఆ నామాన్ని, స్వామివారి నామాన్ని స్మరిస్తూ ఆ పటాన్ని, ఆ దీపాన్ని చూస్తూ ఓ నమస్కారం చేస్తాం. 10 నిమిషాలు ఏకాగ్ర చిత్తంతో అదే పని, అదే తపస్సు. అది కూర్చుని చేస్తారా, నుంచుని చేస్తారా, వాళ్ళ వాళ్ళ సౌకర్యం ఎలా చేస్తారు. ఆ భక్తికి, ఆ తార్పణానికి మనం కొలమానం ఏం లేదు. లేదు. ఇంకా నిశ్చలత్వం కావడం అంటే పెద్ద పెద్ద పూలదండలు వేయడం పని కాదు. భగవంతుని ఏకాగ్ర చిత్తంతో ధ్యానించు, అంతే. ఇంత సింపుల్ అండి. స్థితప్రజ్ఞత, పెద్ద పెద్ద పదాలు ఇందాక మనం అనుకున్నాం కదా, మన ఎమోషనల్ బ్యాలెన్సెస్, కోపం రాకుండా ఎలా ఉండాలి, ఎప్పుడు నవ్వుతూ ఎలా ఉండాలి, ఇవన్నీ సాధించగలగాలంటే చాలా 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 రెగ్యులర్ ఎక్సర్సైజ్ లాగా ఐదర్ రోజు టెంపుల్కి వెళ్ళడం, లేదా భగవన్ నామ స్మరణ ఇంట్లో ఓ పటం ముందర కూర్చొని స్వామిని ధ్యానించడం వల్ల చేకూరుతుంది అని ఖచ్చితంగా చెప్తున్నారు మీరు. ఖచ్చితం. ఖచ్చితంగా. సో ఒకసారి అలవాటు చేసుకొని చూడండి. అంటే చాలా చాలా చేస్తూ ఉంటాం ఆ స్థితప్రజ్ఞత కోసం. ఒకసారి ఈ విధానాన్ని అవలంబించి చూడండి, తప్పకుండా మార్పు వస్తుంది అని నేను నమ్ముతున్నాను. ఇంకొక భగవద్గీతల ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు. నీకు కావాల్సింది అడగకు, నీకు అవసరమైనది ఆయనిస్తాడు. నమ్మకముంచు, మిగతాదంతా ఆయన చూసుకుంటాడు. భగవద్లీల.